పార్టీ ఇమేజ్ కన్నా సొంత ఇమేజ్తో రాజకీయాలు చేసే ప్రజా ప్రతినిధిగా గొట్టిపాటి రవికుమార్ తనదైన బ్రాండ్ వేసుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలో అధికారం ఉన్నా లేకున్నా మా బుజ్జోడు అనే సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అలాంటి అద్దంకి నియోజకవర్గంలో ప్రస్తుతం మంత్రిపై ఎందుకు క్యాడర్ రుసరుసలాడుతున్నారు? ఎవరు వచ్చిన అద్దంకిలు ఏమీ ఉండదు. 15 సంవత్సరాల నుంచి రవికుమార్ గారు ఉన్నారు. అయినా కూడా నిన్నటిదాకా కలిసిపోయి రాజకీయాలు చేసిన ఆ నాయకుడు ఆమాత్యులు అవగానే ఎందుకు దూరం అయిపోయారు? మన మంత్రి గారు కొద్దిగా అందుబాటులో ఉండటం లేదు. హబే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదండి అనే మాట ఎందుకు మూట కట్టుకుంటున్నారు? ఎప్పుడో వస్తుంటారు, పోతుంటారు, బిజీ కదా మంత్రి అయిన తర్వాత. అసలు అద్దంకి నియోజకవర్గంలో గడిచిన 2 దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయం ఏంటి, అభివృద్ధి ఏంటి?